హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్కిన్ కేర్ టిప్స్ కొన్ని చెప్తాను గాయస్. మన స్కిన్ హెల్దీగా ఉండాలి అని అంటే నేను ఈరోజు మీకు కొన్ని టిప్స్ చెప్తాను గాయస్. ఈ టిప్స్ ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ మిస్టేక్స్ చేస్తున్నారేమో ఒకసారి మీ స్కిన్ కేర్లో చూసుకోండి. మిస్టేక్ నెంబర్ 1, ఖచ్చితంగా మీరు సన్ స్క్రీన్ అనేది స్కిప్ చేయకూడదు గాయస్. సన్ స్క్రీన్ ఎప్పుడైతే మీరు స్కిప్ చేస్తారో అప్పుడు మీ స్కిన్ డ్యామేజ్ అయినట్టే. ఫస్ట్ మీరు సన్ స్క్రీన్ అనేది అస్సలు స్కిప్ చేయకుండా మీ స్కిన్ కేర్లో చూసుకోండి. అది ఫుల్ ఎంత అంటే ఫుల్ ఆఫ్ 2 ఫింగర్స్ లెంత్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డాటెడ్గా కొంచెం సన్ స్క్రీన్నే యూజ్ చేయకండి గాయస్. సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా 2 ఫింగర్స్ ఉండాలి. మీ ఎంటైర్ ఫేస్, నెక్, ఇయర్స్ కవర్ అవ్వాలి. అండ్ ఒకవేళ మీకు సన్ ఎక్స్పోజింగ్ ఎక్కువగానే ఉంటే ఖచ్చితంగా రీఅప్లై మాత్రం చేస్తూ ఉండండి. మీరు రీఅప్లై కానీ సన్ స్క్రీన్ చేయకపోతే మీకు సన్ డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అది గాయస్, సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల డార్క్ స్పాట్స్ రెడ్యూస్ అవుతుంది, యాక్నే, పింపుల్స్, యాంటీ ఏజింగ్గా బాగా పనిచేస్తుంది, పిగ్మెంటేషన్ కంట్రోల్ అవుతుంది, ఇంకా మెలాజ్మా కూడా కంట్రోల్ అవుతుంది. సో సన్ స్క్రీన్ అనేది స్కిప్ చేసుకోకుండా చూసుకోండి. మిస్టేక్ నెంబర్ 2, ఇది టిప్ కూడా గాయస్. ఖచ్చితంగా మీరు మేకప్ కానీ వేసుకుంటుంటే మీ మేకప్ బ్రషెస్ని క్లీన్ చేసుకోండి. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గాయస్. చాలామంది మ్యాక్సిమం వాళ్ళు అస్సలు మేకప్ బ్రషెస్ అనేవి క్లీన్ చేయరు. మీరు ఒకవేళ రెగ్యులర్ బేసిస్గా కానీ మీరు మేకప్ కానీ యూజ్ చేస్తుంటే అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారన్నా మీరు మీ మేకప్ బ్రషెస్ని క్లీన్ చేసుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీరు మేకప్ బ్రషెస్ కానీ క్లీన్ చేసుకోకపోతే ఆ మేకప్ బ్రషెస్కున్న డట్ అంతా మీ ఫేస్ కంటేసి యాక్నే వస్తుంది. ఇంకా మీ స్కిన్ బ్యారియర్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల మీరు ఎంత మేకప్ వేసుకున్నా అది ఫాల్లెస్గా కనపడదు అండ్ కేకీగా కనపడుతుంది. సో మేకప్ బ్రషింగ్ క్లీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మిస్టేక్ నెంబర్ 3, మీ ఫేస్కి మీ బాడీకి వాడే టవల్స్ మాత్రం కొంచెం సపరేట్గా పెట్టుకోండి. ఇది మిస్టేక్ అని చెప్పను, జస్ట్ నేను ఎందుకు అనంటే మన బాడీకి ఉండే ఒక్కొక్కసారి బ్యాక్టీరియా అనేది మన ఫేస్కి అంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు దానివల్ల పైగా మన ఫేస్ అనేది ఎక్కువ హార్ష్గా రబ్ చేయకూడదు కదా, టవల్తో చాలా జెంటిల్గా ఉండాలి. ఒక్కోసారి సెన్సిటివిటీ, రెడ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకు మనం సపరేట్గా క్లాత్స్ అనేది పెట్టుకోవాలి మన ఫేస్కి అండ్ మన బాడీకి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ గైస్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అని అంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటారు, బట్ ఆ అప్లై చేసుకోవడం కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. అది ఎలా అంటే మీరు ఇమ్మీడియట్ ఆఫ్టర్ ద షవర్ ఆర్ ఆఫ్టర్ ద క్లెన్జింగ్ యూ షుడ్ అప్లై యువర్ మాయిశ్చరైజర్ వితిన్ 5 minutes. మీరు క్లెన్జింగ్ చేసుకున్న వెంటనే మీరు మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవాలి. అలా కానీ మీరు అప్లై చేసుకోకపోతే ఆ బెనిఫిట్స్ అనేవి మీకు ఒక్కొక్కసారి అందవు. డ్యాబ్ స్కిన్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల మీ స్కిన్ మాయిశ్చరైజర్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, పైగా హెల్తీగా గ్లోయిగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే షవర్ చేస్తారు, క్లెన్జింగ్ చేసుకుంటారు, కానీ మొత్తం ఫేస్ని బాగా రబ్ చేసేసి రుద్దేసి అదంతా స్కిన్ డ్రై అయిపోయాక అప్పుడు క్రీమ్ని కానీ మాయిశ్చరైజర్ని కానీ అప్లై చేస్తారు. అలా అప్లై చేయడం వల్ల మీ స్కిన్కి ఆ మాయిశ్చరైజింగ్ బెనిఫిట్స్ అయితే అందవు గైస్. సో అందుకు ఇమీడియట్గా ఆఫ్టర్ షవర్ కానీ క్లెన్జింగ్ కానీ మీరు మాయిశ్చరైజింగ్ అనేది ఇమీడియట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసి ప్లీజ్ గాయస్, సీరమ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్లెంటీ ఆఫ్ సీరమ్స్ని వాడొద్దు. అలా యూజ్ చేయటం వల్ల మీకు ఏ స్కిన్ బెనిఫిట్స్ అందవు. సో ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు మీకు చాలామంది సాలిసిలిక్ యాసిడ్, హైలరానిక్ యాసిడ్, నియాసినమైడ్ యాసిడ్, ఎజిలిక్ యాసిడ్, వైటమిన్ సి అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు గాయస్. పర్ డే నంబర్ ఆఫ్ సీరమ్స్ యూజ్ చేస్తారు. అలా యూజ్ చేయటం వల్ల మీకు ఏమి బెనిఫిట్స్ రావు. మీ స్కిన్ టైప్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి, మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. మీ స్కిన్లో మీరు దేనికోసం యూజ్ చేస్తున్నారు ఆ యాక్టివ్స్ ఉంటే చాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఏజింగ్ అనుకోండి, మార్నింగ్ వచ్చేసి సన్ ప్రొటెక్షన్ కావాలి. సో సన్ డ్యామేజ్కి వైటమిన్ సి యూజ్ చేయండి. ఒకవేళ మీరు డార్క్ స్పాట్స్తో, డల్నెస్తో, పిగ్మెంటేషన్తో
మీకు ఎక్కువ యాక్నే స్కార్స్ కానీ యాక్నే ప్రాబ్లం అలా వస్తుందంటే నియాసినమైడ్ వాడండి. ఒకవేళ మీది డీహైడ్రేటెడ్ స్కిన్ అయితే హైలరానిక్ యాసిడ్, పెప్టైడ్స్ యూస్ చేయండి. అలా చూస్ చేసుకోవాలి గైస్. సో ఇవన్నీ ఉన్న ఇప్పుడు మార్కెటింగ్లో 99% హైలరానిక్ యాసిడ్ ఉంటుంది అండ్ నియాసినమైడ్ ఉంటుంది ప్రతి ప్రోడక్ట్లో. అసలు మాయిశ్చరైజర్స్లోనే నియాసినమైడ్ మాయిశ్చరైజర్ ఉంటుంది అండ్ హైలరానిక్ యాసిడ్ బోత్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఈ రెండింటికి అయితే సపరేట్గా సీరమ్స్ అవసరం లేదు అని నా ఒపీనియన్ గైస్. సో మీకు ఏ యాక్టివ్స్ కావాలి, మీ స్కిన్ ప్రాబ్లం ఏంటి, మీరు ఏ ఇష్యూ మీద టార్గెట్ చేసి సీరం వాడాలనుకుంటున్నారో అవి మాత్రమే కొనండి. అప్పుడే మీ స్కిన్కి ఆ బెనిఫిట్స్ అనేవి క్లియర్గా సాల్వ్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ డ్యామేజ్ అవ్వడమే కాకుండా మీకు ఏ బెనిఫిట్ యూజ్ చేయదు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు ఖచ్చితంగా మీ స్కిన్ కేర్ అనేది షార్ట్ అండ్ స్వీట్గా పెట్టుకోవాలి గైస్. లైక్ ఎగ్జాంపుల్ క్లెన్స్, టోన్. ఒకవేళ టోన్ యూజ్ చేయాలనుకుంటే టోనర్ యూజ్ చేయండి, లేదా క్లెన్స్, మాయిశ్చరైజ్ అండ్ సన్ స్క్రీన్, అంతే. ఇంకా అంతకన్నా మించి మీరు ఎక్కువ వెళ్ళకండి, బేసిక్గా పెట్టుకోండి. సో నైట్ వచ్చేసి సీరం, మాయిశ్చరైజర్. సో అలా మీరు మీ స్కిన్ కేర్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. సో దానివల్ల మీరు మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది మ్యాక్సిమం తగ్గిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మిస్టేక్ గైస్, ఖచ్చితంగా అందరూ చేస్తారు. ప్లీజ్ మీ బాత్రూంలో మీ స్కిన్ కేర్ అనేది పెట్టకండి. నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ పెడతారు కదా స్కిన్ కేర్. అట్లా ఎందుకు అని అంటే బాత్రూంలో మన బాత్రూంలో మనం పెట్టుకోకూడదు. వాష్రూమ్లో అంటే మన బాత్రూంలో మనం పెట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది మొత్తం ఆ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్కే అందుతాయి. ఎలా అంటే మనం ఓపెన్ చేసి యూజ్ చేసిన ప్రతిసారి ఆ బ్యాక్టీరియా అనేది అందులోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు మీరు స్కిన్ కేర్ యూజ్ చేసినా ఇంకా ఏం బెనిఫిట్స్ పొందుతారు కదా. సో ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అయ్యి చూడండి. ఇదైతే నేను ఒక పెద్ద మిస్టేక్ అనే చెప్తాను. స్కిన్ కేర్ అసలు మన బాత్రూమ్స్లో మనం పెట్టుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ ఏం చేస్తారంటే ఎక్కువ అందరూ ప్రొడక్ట్స్ లాట్ ఆఫ్ వాడతారు. సీరమ్స్, యాక్టివ్స్, ఇంకా నెంబర్ ఆఫ్ లేయర్స్ చేస్తారు. 7 స్కిన్ కేర్ మెథడ్ అట్లా అన్నీ. సో ఇమీడియట్గా వెంటనే ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ చేసేస్తారు కదా. ఇలా క్లెన్సింగ్ అయిపోయిన వెంటనే ఎసెన్స్ వేస్తారు. ఎసెన్స్ చేసిన ఇమీడియట్గానే అది ఆరకుండానే, అది ప్యాడ్ డ్రై అవ్వకుండానే, మన స్కిన్ అబ్జర్వ్ చేసుకోకముందే మీరు ఇమీడియట్గా టోనింగ్ చేసేస్తారు. టోనింగ్ అబ్జర్వ్ చేసుకోకముందే ఇమీడియట్గా సీరం యూజ్ చేసేస్తారు. తర్వాత మాయిశ్చరైజర్. అలా చేయటం వల్ల మీరు మీ స్కిన్ కేర్కి టైం ఇవ్వనట్లు. సో అవి యాక్టివ్స్ అన్నీ మిక్స్ అయిపోతాయి. సో మీకు మంచి బెనిఫిట్స్ అనేవి అందవు. సో ఒకదాని తర్వాత ఒకటి ఒక్క 1 minute అన్న టైం ఇచ్చి, ఒకవేళ ఇప్పుడు మీరు ఎసెన్స్ యూజ్ చేశారనుకోండి, ఆ తర్వాత కొంచెం అది మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక అప్పుడు సీరమ్స్కి వెళ్ళండి. సీరం అబ్జర్వ్ చేసుకున్నాక అప్పుడు మీ యాక్టివ్స్ మీరు ఏం యూజ్ చేయాలనుకుంటున్నా అవి. ఆ తర్వాత లాస్ట్ మొత్తం అబ్జర్వ్ అయిపోయి స్కిన్ క్లీన్ అయ్యాక అప్పుడు మీరు లాస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. అలా మీరు మీ స్కిన్ కేర్ లేయరింగ్స్ అనేవి చేయాలి. నెక్స్ట్ మిస్టేక్ గైస్, ఇది మ్యాక్సిమం చాలామంది చేస్తారు. ఈ మిస్టేక్ వల్ల మీరు ఎన్ని స్కిన్ కేర్ యూజ్ చేసినా అన్నీ వేస్టే, మీకు ఆ బెనిఫిట్స్ అనేవి అందవు. అవి ఏంటి అని అంటే లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ వచ్చేసి అందరూ బెడ్ టైంకి వెళ్ళే ముందు స్కిన్ కేర్ చేసుకుంటారు గైస్. ఎలా అంటే మీరు పడుకునే ముందు స్కిన్ కేర్ చేసేసుకొని వెంటనే పడుకున్నారనుకోండి, ఆ స్కిన్ కేర్ అంతా మీ పిల్లోస్కి అంటుతుంది. నైట్ టైం స్కిన్ కేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 1 hour ముందు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10కి పడుకుంటారనుకోండి, 8:30 కల్లా మీ స్కిన్ కేర్ని చేసేసుకోవాలి. అది మొత్తం మీ స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఆ బెనిఫిట్స్ వస్తాయి. అదంతా మీ పిల్లో అబ్జర్వ్ చేసుకుంటే బెనిఫిట్స్ మీకు వస్తాయా పిల్లోకి వస్తాయా గైస్. సో అందుకు అట్లీస్ట్ 2 hours 1.5 hour ముందైనా మీరు మీ స్కిన్ కేర్ని కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ టిప్స్ కానీ ఈ మిస్టేక్స్ కానీ మీరు చేస్తే ఖచ్చితంగా చూసుకోండి గైస్. ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి, మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. ఈ మిస్టేక్స్ని చేసుకోకుండా చూడండి, మీ స్కిన్ గ్లోయిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇలాంటివి ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.